ఏం చేస్తున్నారు శేఖర్ గారు? ఈ రోజు సగ్గుబియ్యం పెసరపప్పు వడలు చేద్దామండి. సగ్గుబియ్యం పెసరపప్పు వడలు. వావ్. మంచి కాంబినేషన్ కదా కదా, చక్కగా కాంబినేషన్ వింటుంటేనే తినాలనిపిస్తుంది. ఓకే, మరి ధనుర్మాస దివ్య ప్రసాదంలో సగ్గుబియ్యం పెసరపప్పు వడలు. సగ్గుబియ్యం పెసరపప్పు వడలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సగ్గుబియ్యం పెసర వడలకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం అరకప్పు, నానబెట్టిన పెసరపప్పు అరకప్పు, శనగపిండి పావు కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూను, మిరియాల పొడి 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, మరి శేఖర్ గారు ఇప్పుడు సగ్గుబియ్యం పెసరపప్పు వడలు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తారా? చూపిస్తానండి. ముందుగా దీనికి కొన్ని రెడీ చేసుకోవాలి. ఓకే, సగ్గుబియ్యాన్ని ముందుగా నానబెట్టి పెట్టుకోవాలి. నీళ్లు వాట్ చేసుకోవాలి. ఎంతసేపు నానబెట్టాలంటారు ఇవి? ఒక అరగంట అయితే సరిపోతుంది మనకి ఈజీగా. ఓకే, అరగంట లోపల నానతాయి. దాని నీళ్లు వడగట్టేసి ఇలా పెట్టుకోవాలి. అంటే మరి మెత్తగా కాకుండా కొంచెం హార్డ్ గా ఉంటాయి కదా, లేదు మరి మెత్తగా లేదు. మిగతాది డీప్ ఫ్రై అవుతుంది కాబట్టి అక్కడ కుక్ అవుతుంది మనకి. ఓకే, సో యాక్చువల్గా ఇది ఎంత నానింది అనేది మనం వీటిని ఒకసారి నొక్కి చూసుకుంటే తెలుస్తుంది. ఎందుకంటే మధ్యలో ఒకసారి గట్టిగా ఉండిపోతుంది కదా. అవునండి. సో కాబట్టి ఆ కన్సిస్టెన్సీ చూసుకుని అది ఎంత వరకు నానితే బెటర్ అనేది చూసి ఇలా నానబెట్టి పెట్టుకోవాలి. ఓకే, దీంతో పాటుగా పెసరపప్పును కూడా నానబెట్టుకొని ఓకే ఇలా వడగట్టి కొద్దిగా తీసుకొని ఇలా కచ్చపచ్చగా రుక్కుంటే సరిపోతుంది. ఓకే, కొంచెం పప్పు ఇలా ఉంచుకోవాలి, కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఓకే, పెసరపప్పు నానబెట్టుకొని కొద్దిగానేమో పప్పులా ఉంచేసుకోవాలండి, కొద్దిగా ఏమో పేస్ట్ చేసుకోవాలి. అండ్ సగ్గుబియ్యం నానబెట్టి పెట్టుకోవాలి. ఓకే ఓకే, స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. యా, దీనికంటే ముందు ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకుందాం. ఓకే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయండి, ఓకే సరిపోతుంది. సో ముందుగా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో మనం ముందుగా ఈ కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకున్న ఈ పప్పుని దీంట్లో వేసుకుందాం. పెసరపప్పు పేస్ట్. అవునండి. ఓకే, సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి దీంట్లో. ఓకే ఓకే అలాగే కొద్దిగా శనగపిండి కూడా వేసుకోవాలి. ఓకే, సో ఇది ఓన్లీ పెసరపప్పుతోనా లేకపోతే మన శనగపప్పు వీటితో కూడా అలా చేసుకోవచ్చా? శనగపప్పుతో కూడా చేసుకోవచ్చు. చేసుకోవచ్చా? ఓకే, ఆల్రెడీ ఇంకా శనగపిండి యాడ్ చేసేస్తున్నారు ఇందులో. అలాగే కొద్దిగా అల్లం, దాంతో పాటుగా కొద్దిగా నానబెట్టిన పెసరపప్పు. ఓకే, దివ్య చక్కటి రైస్ ఐటమ్ చూపించింది. ఇప్పుడేమో మంచి snack item. ప్రసాదంగా ఇక్కడ మంచి ఏమంటారు వడలు. ఇప్పుడు కొద్దిగా దీనికి సరిపడా మిరియాల పొడి, ఓకే దీనికి కొద్దిగా కొత్తిమీర. సన్నగా తరిగేసుకొని చక్కగా. కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేశారు. పర్వాలేదండి. ఇవన్నీ మిక్స్ అయ్యి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్ వస్తుంది అనుకుంటాను. అవునండి. అలాగే కొద్దిగా దీనికి సరిపడా ఉప్పు. ఓకే, సో అన్ని ఒకేసారి వేసుకొని కలుపుకోవాలా? వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. అవునా, మరి అక్కడ ఆయిల్ హీట్ ఎక్కాలి, మీరేమో అది కలుపుకోవాలి. అలా మేము ఒక చిట్కా చూస్తాం. ఓకే అండి. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మంచి బ్యూటీ టిప్. పచ్చి ధనియాల రసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి తలకి అప్లై చేసుకుంటే జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. చిట్కా చూసారు కదా, కలిపేసారా? కలిపేసానండి. పిండి కూడా రెడీ. మనకి పిండి ఇలా రెడీ అయింది. ఇలా ఉండాలి మనకి వడలకి. సో ఇప్పుడు వడలు చేయాలంటే ముందుగా కొద్దిగా ఆయిల్ చేయిలకు రాసుకోవాలి కొద్దిగా. ఓకే, ఎందుకంటే మనం చేసేటప్పుడు చేతులకు అతుక్కోకుండా ఉంటుంది. ఓకే, ఈజీగా అందులో వేయడానికి వస్తుంది. అవునండి. సో లేదంటే ఒక కవర్ తీసుకునైనా చేసుకోవచ్చు. ఇలా చేసి దీన్ని ఇలా ఒత్తుకోవాలి. ఓకే, యాక్చువల్గా ఇది బాగా కనిపిస్తున్నాయి వడ పైన సగ్గుబియ్యం అనేది చూడడానికి చాలా బాగున్నాయి. అండ్ వేగితే కూడా మంచి టేస్ట్. అండ్ ఇంకోటి ఎక్కువ నాననిచ్చకుండా ఇప్పుడు ఇందాక శేఖర్ గారు అన్నట్టు కొంచెం ఒక అరగంట మనం చూసుకోవాలి. ఇలా ఉన్నట్టు కనుక అయితే చక్కగా ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తాయి. అవునండి. సో దివ్య హాట్ ఇష్టమా స్వీట్ ఇష్టమా? హాట్. హాట్ అందుకేనా రైస్? ఇందాక నుండి కొంచెం జరగవా ప్లీజ్, నాకు అనిపించట్లేదు, కొంచెం జరగవా. సో అంటే వెరైటీగా ఉంది కదా, చక్కగా కరకరలాడే వడలు రెడీ అయిపోతాయి అనుకుంటా కాసేపట్లో. నార్మల్ గా సగ్గుబియ్యం వడియాలంటే అందరికి ఇష్టమే, ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారు? అవును, ఎవరు. సో సగ్గుబియ్యంతో వడలంటే ఇంకెంత బాగుంటాయి. యా, సో ఇలా మనం ఎన్ని కావాల్సిన చేసుకోవచ్చు. ఓకే, మనం ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. ఓకే ఇలా నెమ్మదిగా వదులుకోవాలి. ఓకే, సో ఇవి చక్కగా మనకి మంచి కలర్ వస్తే అయిపోయినట్టే కదా శేఖర్ గారు? అవునండి, ఇంకాసేపు కావాలి. ఓకే, సో ఓకే, ఇందాక మీరు అన్నారు కదా పుత్తడి బొమ్మలో నేను ఆ క్యారెక్టర్ చేస్తూ ఉంటే నా గూస్ బంప్స్ వస్తాయి అని చెప్పేసి. సో అలాంటిది ఏదన్నా ఒక సీన్ అయితే ఇప్పటికి చాలా సీన్స్ చేసి ఉంటారు, చాలా ఎపిసోడ్స్ చేసి ఉంటారు. ఏదన్నా ఒక్క డైలాగ్ మా కోసం చెప్పి చూపించండి. యాక్చువల్గా నేను జానకి ఇంకొక క్యారెక్టర్ నందిని. ఓకే, నందిని అనే క్యారెక్టర్ తన ప్రెగ్నెన్సీ అని అబద్ధం చెప్పి నా దగ్గరకు వచ్చి చెప్పేసి నా హస్బెండ్ కారణము నీ హస్బెండ్ని నాకు ఇచ్చి పెళ్లి చేసేసి అది ఒక లైఫ్ స్మాల్ డిస్కషన్ నాకు తనకి మధ్య అనమాట. సో ఇప్పుడు నేను నందిని. నందిని అంతేనా? నందిని ఇక్కడ కూడా నాకు ఇదేనా? ఓకే,
జానకి చెప్పు నీకు ఒక విషయం చెప్తామని వచ్చాను. చెప్పు అది చెప్పు నందిని. జానకి అది నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి మహేష్ తండ్రి. కాదు నందిని, నీకు తెలుసు కదా ఆల్రెడీ మహేష్ నా హస్బెండ్. అది ఏదో తనకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల గతం మర్చిపోయి నీకు దగ్గర అయ్యారు. ఇప్పుడు మహేష్ బిడ్డ నా కడుపులో పెరుగుతోంది. నందిని, నీకు కేవలం అతను 2 సంవత్సరాల నుంచి పరిచయం. నేను తన కోసం 25 ఏళ్ళగా 18 ఏళ్ళగా మా తల్లిదండ్రులకి దూరంగానే ఉన్నాను. నీకు 25 ఏళ్ళ సంవత్సరం, కానీ ఇప్పుడు తన బిడ్డ నా కడుపులో పెరుగుతోంది. నా జీవితం ఏం కావాలి? నా జీవితం ఏం కావాలి? 25 ఏళ్ళ జీవితం నాదేం కావాలి? నీదేమి కాదు, ఇంకొకనైనా పెళ్లి చేసుకోవచ్చు. అలా ఎలా చేసుకుంటాను? రాలేదు కదా. నందిని క్యారెక్టర్ ఇలా మాట్లాడలేదు, అందుకని నాకు రివర్స్ వేరే కదా ఇక్కడ రిక్వెస్టింగ్ అనమాట. నన్ను అర్థం చేసుకో ప్లీజ్. ఇలా రిక్వెస్ట్ చేస్తుందా? ఓకే అయితే ఓకే, నో ప్రాబ్లం. మనం వంట టేస్ట్ చేద్దాం. వడలు అయిపోయినాయి. మనం పోటీ పడలేము. అదే అది చూసావా ఎంత మంచి శ్రీవాణితో పోటీ పడలేదు. మరి పోయింది కదా అని వెళ్ళి థ్యాంక్స్ చెప్తే బాగోదు కదా, నీకు జరిగిపోయా. ఓకే, సో వెరీ గుడ్, ఇద్దరు కూడా సూపర్ గా చేశారు. థ్యాంక్ యూ. స్టవ్ కట్టేయాలి. ఓకే ఓకే, వావ్, ప్లేట్ చక్కగా డెకరేట్ చేశారు. యా, చక్కగా క్యారెట్ ఫ్లవర్స్, రాడిష్ అండ్ అలాగే ఖీరా. దీంతో అరేంజ్ చేసుకుందాం. ఓకే, మనం చాలా ఈజీ కదా చేసుకోవడం. చాలా గ్యాప్ ఉన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టు. ఈసారి ట్రై చేస్తాను. అండ్ మనం అనుకున్నట్టుగానే సగ్గుబియ్యం కూడా ఎంత బాగా కనపడుతుంది. అవునండి. రెడీ? ఇక్కడ వేడివేడిగా సగ్గుబియ్యం పెసరపప్పు వడలు రెడీ అయ్యి, మరి టేస్ట్ చెప్పండి ఎలా ఉన్నాయి. తప్పకుండా, కానీ ఏ ఏం లేదు, టేస్ట్ చేసేయమంటున్నారు. నాకు ఇమీడియట్ టేస్ట్ చేయాలనిపిస్తుంది, కానీ వీటి టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఒకసారి చూద్దాం. సగ్గుబియ్యం పెసర వడలు తయారు చేయు విధానం. నానబెట్టిన పెసరపప్పు కచ్చా పచ్చగా మిక్సీ పట్టి దీనిలో నానబెట్టిన సగ్గుబియ్యం, శనగపిండి, తరిగిన అల్లం, మిరియాల పొడి, కొత్తిమీర, ఉప్పు వేసి ముద్దలా కలుపుకోవాలి. దీన్ని కొంచెం కొంచెం తీసుకొని వడల్లా ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సగ్గుబియ్యం పెసర వడలు రెడీ. సగ్గుబియ్యం పెసరపప్పు వడలు తయారీ విధానం చూసారు కదా, మరి ఇంకా టేస్ట్ చేద్దామా? సో దివ్య తీసుకో. అందుకే నా కోసం 2, మీ ముగ్గురు కోసం ఒక్కొక్కటి చేసుకున్నారు. శేఖర్ అది కూడా నువ్వే తిని శ్రీవాణి. అవునా? థ్యాంక్స్ గీత. శేఖర్ గారు తీసుకోండి. ఓకే, చూసారా నా కోసం 2 ఇచ్చారు. చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇందాక మనం అనుకున్నట్టుగా సగ్గుబియ్యం ఆ మాత్రం నాంతే చక్కగా క్రిస్పీగా వస్తున్నాయి. పంట కింద చాలా టేస్టీగా ఉంది. అండ్ అల్లం ముక్కలు కూడా బాగా తగులుతున్నాయి, ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నాం కాబట్టి. అండ్ ఆ టేస్ట్ ఎక్కువ ఘాటు లేకుండా అల్లం ఫ్లేవర్ అనేది తెలుస్తూ బాగుంది. అండ్ ఇందాక కొత్తిమీర అనేది చాలా ఎక్కువగా వేశారు. ఏంటబ్బా అని మనసులో అనిపించింది, బయటికి వెళ్ళలేదు. చూద్దాం, చేసి టేస్ట్ చేసేంత చెప్తామని. కానీ ఆ కొత్తిమీర ఆ మాత్రం వేయడం వల్ల ఈ కాంబినేషన్ ఒక డిఫరెంట్ టేస్ట్ తో చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది. మీకు ఎలా అనిపించింది దివ్య? సూపర్. వీళ్ళందరికీ బాగా నచ్చేసాయి. ఫస్ట్ ఇది నేను దాచేసుకుంటాను. సో మీ అందరి కోసం ఇప్పుడు చిన్న చిట్కా. మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. గంధంలో రోజ్ వాటర్ కలిపి తరచూ అప్లై చేసుకుంటే స్కిన్ పైన ఉండే ర్యాషెస్ తగ్గిపోతాయి.